ఈరోజు ఏదైతే మనం దాది యొక్క స్మృతి దివస్ మనం జరుపుకుంటున్నామో, దాది ఇప్పుడు తన యొక్క భౌతిక దేహాన్ని వదిలి 19 సంవత్సరాలు పూర్తయ్యాయి. కాబట్టి 19వ పుణ్య దివస్ ఇప్పుడు మనం 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 19వ స్మృతి దివస్ మనం జరుపుకుంటున్నాము. दादी जी ने जब जवाबदारियों को संभालते हुए लक्ष्य रखा, मुझे सर्वगुण संपन्न, सर्व कलाओं में संपन्न, निर्विकारी भी संपन्न बन संपूर्णता की मंजिल को प्राप्त करना है. దాదీజీ తన యొక్క లక్ష్యాన్ని ఉంచుకొని సర్వగుణ సంపన్నంగా, సర్వ కళలలో సంపన్నంగా, నిర్వికారిగా, సంపూర్ణంగా, సంపన్నంగా తయారు కావాలని లక్ష్యం పెట్టుకున్నారు. దాది ఏ విధంగా బాబా అప్పచెప్పినటువంటి బాధ్యతలు ఏదైతే ఉన్నాయో అది నేను సంపన్నంగా అయ్యి పూర్తిగా పర్ఫెక్ట్గా అయ్యి చూసుకోవాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ విధంగా తన యొక్క లక్ష్యాన్ని పెట్టుకున్నారు. दादी ने मन वचन कर्म से डबल अहिंसक बन सबको सुख दिया और सुख लिया. दादीजी తన యొక్క మనస వాచ కర్మణ డబల్ అహింసకులుగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇచ్చారు, సుఖాన్ని తీసుకున్నారు. మనసా से भी किसी आत्मा को ना दुख दिया और ना दुख लिया. ఏ ఆత్మకి కూడా దుఃఖాన్ని ఇవ్వలేదు, దుఃఖాన్ని తీసుకోలేదు. అందరికీ సుఖాన్ని ఇచ్చారు, సుఖాన్ని తీసుకున్నారు. దాదీజీ ఒకసారి కళ్ళతో చూస్తామన్నమాట. మేము మధుబనికి వెళ్ళినప్పుడు అప్పుడు పాండవ భవన్లో, ఓం శాంతి భవనంలో క్లాసు జరుగుతూ ఉంది. దాదినే మురళి వినిపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో పెద్ద వర్షం వస్తూ ఉందన్నమాట. దాది మురళి వినిపించారు. చాలా పెద్ద వర్షం వస్తుంది. వాతావరణం కూడా చాలా చల్లగా అయిపోయి ఉందన్నమాట. మురళి ప్రారంభించారు. మురళి వినిపిస్తూ అందరూ మురళి క్లాస్కి వచ్చేస్తారు కదా. అయితే ఆ సమయంలో యజ్ఞంలో ఎవరైతే చూసుకుంటారో బాబా భండారిని చూసుకునే అన్నయ్యలతోటి దాది అన్నారు, భయ్యా అభి గరం గరం హల్వా ఖిలానా అని అన్నారు. వేడి వేడి హల్వా తినిపించాలి మీరు అని అన్నారు. అంతే, ఇంకా అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. క్లాస్ పూర్తయిపోయింది. వేడి వేడి హల్వా అందరికీ తినిపించారన్నమాట. అంటే అది ఎలా సాధ్యం అవుతుంది? అంత తక్కువ సమయంలో ఆ అన్నయ్యలు వెళ్ళటము, వేడివేడి హల్వా తినిపించడము. అంటే దాది యొక్క అడ్మినిస్ట్రేషన్, దాదిలో ఉన్న పవరు, దాదిపై ఉన్న ప్రేమ, దాదిపైన ఉన్నటువంటి ఆ యొక్క తన భావం అన్నమాట. తన వాళ్ళు అని అన్నయ్యలు కూడా దాది పైన పూర్తిగా, బాబా పైన ఎంత విశ్వాసమో దాది పైన కూడా అంత విశ్వాసం అన్నమాట. ఆ విధంగా దాది ఒక మాట అన్నారంటే చాలు, ఇంకా పని అయిపోవాల్సిందే అన్నమాట. ఆ విధంగా వేడి వేడి హల్వా తినిపించారనమాట. మాకెంత ఆశ్చర్యం అనిపించిందంటే చాలా, ఎందుకంటే వింటూ ఉంటాం కానీ కొన్ని కళ్ళతో చూస్తూ ఉంటే అది ఇంకా మర్చిపోనటువంటి అనుభవాలు అన్నమాట. అందుకే దాది యొక్క విశేషత, అందరికీ సుఖాన్ని ఇచ్చారు, సుఖాన్ని తీసుకున్నారు, దుఃఖాన్ని ఎవరికీ ఇవ్వలేదు. दादीजी सदा एक बाप के आकर्षण में रही. उन्हें किसी भी पुरानी वस्तु, व्यक्ति, तत्व अपनी तरफ आकर्षित नहीं किया. सदा एक बाप की याद में रह अपनी सूक्ष्म वृत्तियों का भी एकाग्र किया. दादी యొక్క ఆకర్షణ ఎప్పుడు కూడా బాబా పైన ఉండేది. అంతేకాని వస్తువులపైన, వ్యక్తులపైన, ఎవరిపైన కూడా ఆకర్షణ వెళ్ళలేదు. అందుకే బాబా యొక్క మురళి పాయింట్లో స్లోగన్ ఒక పాయింట్ కూడా వస్తుంది కదా, ఎవరైతే పరమాత్మనికి ప్రియంగా ఉంటారో వారు అందరికీ ప్రియంగా అవుతారు అని. అలాగే దాది కూడా దేనిపైన, ఎవరిపైన కూడా ఆకర్షితం అవ్వలేదు, కేవలం ఒక పరమాత్మ పైన ఆకర్షితమయ్యారు. ఈ రోజులలో చూడండి, కొన్ని మనం చూస్తూ ఉంటాం, కొన్ని సంస్థలు, కొన్ని పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టుబడి పెడతారు. కానీ అక్కడ ఫెయిల్ అయిపోవడానికి కారణం, చాలా కష్టపడతారు, చాలా డబ్బు పెడతారు, పెట్టుబడి పెడతారు, కానీ అది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. పెద్ద పెద్ద అవి కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఎక్కడైతే స్వార్థం ఉంటుందో, ఎక్కడైతే పక్షపాతం ఉంటుందో,
ఎక్కడైతే నాది అనేటువంటిది ఉంటుందో, లోభం ఉంటుందో, అక్కడ ఏమవుతుంది, ఎంత చేసినా అక్కడ ఫెయిల్ అయిపోతుందన్నమాట. కానీ ఇక్కడ బాబా దగ్గర సఫలీకృతం సక్సెస్ అవ్వటానికి మూల కారణం ఇదే అన్నమాట. ఒక బాబా పైన ఆకర్షణ కలిగి ఉండడం, బాబా యొక్క శ్రీమతం పైన నడవటం, నిస్వార్థంగా మనం చేయటం. ఒకరిపైన ఉంటే అక్కడ పక్షపాతం వచ్చేస్తుంది అన్నమాట. అందుకోసం దాదీకి ఎప్పుడు కూడా ఎవరిపైన ఆకర్షితం అవ్వకుండా ఒక్క బాబా జ్ఞాపకంలో ఏకాగ్రంగా ఉండేవారు. सदा साक्षी पन की स्टेज में रह सदा साथी के साथ का अनुभव किया. उनकी दृष्टि वृत्ति में रूहानियत और अलौकिक था. उनके संकल्प में इतनी रॉयल्टी थी जो उनकी आंख किसी में भी नहीं डूबी. దాది యొక్క సంస్కారాలలో దాది యొక్క దృష్టి వృత్తి ఎలా ఉండేది అంటే ఆత్మికత, బాహ్యమైనటువంటి దృష్టి అలా ఉండకపోయేది, ఆత్మిక దృష్టి కలిగి ఉండేది. సంస్కారాలలో కూడా రాయల్టీ ఉండేది. ఉన్హోనే కిసీ కా అవగుణ చిత్ పర్ నహీ రఖా. దాది ఎప్పుడు కూడా ఎవరి అవగుణాలు తన మనస్సులో ఉంచుకోలేదు. ఒకసారి ఒక అక్కయ్య తను చేసిన తప్పులు, తను చేసిన పొరపాట్లన్నీ చెప్పుకున్నారు. దాది ఇంకా నేను బాబాకి చెప్పాను, బాబా తర్వాత మీరే కదా, దాదికన్నీ చెప్పుకున్నారనమాట. తను తేలికగా అయిపోయారు. మళ్ళీ కొద్ది రోజులైన తర్వాత మధుబనికి వచ్చారు. దాది, ఇప్పుడు నేను మీకు ఎట్లా కనిపిస్తున్నాను? నన్ను చూస్తే ఆ లోపాలు, నేను చేసిన తప్పులు మీకు గుర్తుకు వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను బాగా అయ్యాను దాది అని అంటే, దాది అన్నారు, అసలు నాకు గుర్తుంటేనే కదా, నువ్వు నాకు చెప్పినవన్నీ కూడా నేను గుర్తుంచుకుంటానా ఏంటి? అవి అసలు నాకు గుర్తే రాలేదు, నువ్వు ఇప్పుడు చెప్పినా కూడా నాకు గుర్తు రావట్లేదు అని అన్నారు. ఎవరి యొక్క అవగుణాలు తన యొక్క మనస్సులో దాచుకోలేదు. किसी के अवगुण नोट नहीं किए, सदा पर चिंतन पर दर्शन पर मत से मुक्त रह स्वचिंतन में रही. సదా పరచింతనతో, పరదర్శనంతో, పరమతంతో ముక్తులుగా ఈ స్వచింతనలో ఉండేవారు. दादीजी ब्रह्मा बाबा का समान सदा निर्माण रही, निराकारी और निरहंकारी का स्थिति का अभ्यास किया. सदा स्वयं को सेवादारी समझा, कभी अपने महिमा स्वीकार नहीं की. ఎప్పుడు కూడా దాది యొక్క స్థితి ఎలా ఉండేది అంటే నిరాకారి స్థితి, నిరహంకారి, నిర్వికారి స్థితిలో ఉండేవారు. అందుకే దాది పేరు ప్రకాశ్మణి దాది. దాది పేరు ఇంకొకటి కూడా ఉంది, తెలుసా? ఇంకో పేరేంటిదో? రమ అనేది లౌకికంగా ఉన్న పేరు. బాబా జ్ఞానంలో వచ్చిన తర్వాత కుమారిక దాది. ఖు అంటే చెడు, మార్ అంటే అంతం చేయటం. దాదీకి ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా అపవిత్రమైనటువంటి అశుద్ధమైన ఆలోచన కూడా రాలేదు. అందుకోసం బాబా అలా చెడియే అంతం చేసినటువంటి విశేషమైన ఆత్మ కాబట్టి బాబా కుమారిక దాది, కుమారిక అని కూడా పేరు పెట్టారనమాట. దాది స్థితి ఎప్పుడు కూడా నిర్వికారిగా, నిరహంకారి స్థితిలో ఉండేవారు. बाप दादा से मिली हुई दिव्य बुद्धि की सौगात को संभाल कर रखा. सदा समर्थ संकल्प किए, हर कर्म श्रीमत प्रमाण है, उसमें जरा भी मनमत व परमत मिक्स न हो. दिव्य बुद्धि के आधार पर हर संकल्प, बोल और कर्म हो, यही लक्ष्य रख संपूर्णता को प्राप्त किया. బాబా ఇచ్చిన దివ్య బుద్ధి ఏదైతే ఉందో ఆ దివ్య బుద్ధి యొక్క సౌగాతు, బహుమతిని జాగ్రత్తగా సంభాలిస్తూ ఉపయోగించేవారు. అంతేకాని ఎప్పుడు కూడా పరమతం పైన పరచింతన ఎప్పుడు కూడా చెయ్యలేదు. ఈ విధంగా తన యొక్క దివ్య బుద్ధి ఆధారంగా సంకల్పాలు, మాటలు, కర్మలు ఆ విధంగా సంపూర్ణత లక్ష్యానికి చేరుకోగలిగారు. सदा एक बल, एक भरोसा, एक से ही सर्व संबंध, किसी तरफ भी झुकाव लगाव नहीं. सदैव बाई बाई की वृत्ति से सबको देखा और अहम दिल के गुण को धारण कर कमजोर आत्माओं में बल भरा. अपकारियों पर भी उपकार किया. సదా ఒక్కరిపైనే విశ్వాసము, ఒక్కరితోటే సర్వ సంబంధాలు ఈ విధంగా ఉంచుకుంటూ దయార్థ హృదయంతో
బలహీనమైనటువంటి ఆత్మలలో కూడా శక్తి నింపారు. అపకారులపైన కూడా ఉపకారం చేశారు. ఒకసారి మధుబన్లో శాంతివన్లో జరిగిన సంఘటన. బాబా మిలన్ జరుగుతుంది. చాలామంది వచ్చారు. ఆ మిలన్లో 23,000 మంది దాకా వచ్చారు. కొందరి ఆలోచన ఉంటుంది కదా, చాలామంది వచ్చారు అని. అయితే ఒక్కరు ఒక తెలియకుండా వచ్చాడనమాట. ఒక ఆయన కొంచెం వేరే ఆలోచనతోటి అందరూ క్లాస్కి వెళ్ళిపోవడం గమనించాడు. అందరూ క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత రూమ్లో కొన్ని ఖరీదైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం, అవన్నీ దాచేసేయడం అలా జరిగింది. ఒక్కొక్క రూమ్లో మా దగ్గర ఇది లేదు అది లేదు అని వెళ్తే కదా ఇంకా మెయిన్ ఎవరైతే చూసుకుంటారో, ఇప్పుడు సీసీ కెమెరా ఆధారంతో పట్టుబడ్డారనమాట. ఇక ఆ అన్నయ్యని పట్టుకున్నారు. పట్టుకొని ఆ దొంగని, నువ్వు ఎంత ఇలాంటి మంచి పవిత్రమైన స్థానంలో నువ్వు ఇలాంటి ఆలోచనతో నువ్వు చేయటం ఇది కరెక్ట్ కాదు, నేను దాది దగ్గరికి తీసుకొని వెళ్తాము అని అంటే ఆయన అనుకున్నాడు అనమాట. అమ్మో, పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నారు, ఇంకా నాకేం శిక్ష ఇస్తారో అని ఆయన భయపడుతూ వెళ్ళాడు. దాది దగ్గరికి వెళ్ళిన తర్వాత దాది ఏమన్నారంటే, నీ దగ్గర లేకపోవడంతో కదా నీకు తీసుకోవాలి, వేరే వాళ్ళది తీసుకోవాలి అనే ఆలోచన వచ్చింది. ఇది భగవంతుడి యొక్క యజ్ఞము, ఇందులో నీకు ఈ యజ్ఞంతో నీకు ఏవైతే కావాలో అవి ఇస్తామో అవన్నీ ఎవరి వాళ్ళకి ఇచ్చేసేయి అని అన్నారు. ఆయన ఎవరి వాళ్ళకి ఏవైతే తీసుకున్నాడో అవి ఇచ్చేసాడు. దాది కొన్ని ఆయన కావలసినవి కొన్ని ఇచ్చారు, పంపించారు. అప్పుడు ఇంకా ఆయన దాది కాళ్ళ మీద పడి, నన్ను ఎంతో పెద్ద శిక్ష ఇస్తారేమోనని భయపడిపోయాను, కానీ దాది మీరు ఎంత ప్రేమ నాకు ఇస్తున్నారు, తప్పు చేసిన నువ్వెందుకు దొంగతనం చేశావు అని అనలేదు, నీ దగ్గర లేకపోవడంతో కదా తీసుకున్నావు అని. ఆ విధంగా ఆయనలో ఒక మంచి మార్పు వచ్చిందనమాట. దాది చూపిన ప్రేమతో, దాది ఇచ్చిన పాలనతో దాది కాళ్ళ మీద పడిపోయి, ఎప్పుడు నేను ఇంకా దొంగతనం చెయ్యను దాది అని ఆ విధంగా చాలా రియలైజ్ అయిపోయాడనమాట. అయితే ఇప్పుడు దాది ఒక్కరిపైన భరోసా విశ్వాసంతో ఉండేవారు. అపకారులపైన కూడా ఉపకారం చూపారు. हर छोटी बड़ी परिस्थिति को नथिंग की स्मृति से पार किया। कोई भी दृश्य को देखूं क्या के प्रश्न में उलझने के बजाय सदा साक्षी भाव को धारण कर सदा हर्षित रही. अन्नी परिस्थिతులలో కూడా నథింగ్ న్యూ, ఇదేమీ కొత్తది కాదు. ఆ విధమైనటువంటి స్మృతితో అన్నీ కూడా దాటేస్తూ వచ్చారు. ఎటువంటి దృశ్యాలు చూసినా ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ విధమైనటువంటి భావాలను రానియకుండా సాక్షి భావం స్థితిలో ఉండేవారు. సదా హర్షితంగా ఉండేవారు. उनके हर बोल में रॉयल्टी दिखाई देती थी, कोई भी बोल में साधारण नहीं बोला. उनके मुख से वही बोल निकले जो होने वाले हैं. ऐसे सिद्धि स्वरूप आत्मा के संकल्प भी सिद्धि होने के कारण सहज ही संपूर्णता को प्राप्त कर दिया. దాదిలో ఎలాంటి సంకల్పాలు వస్తూ ఉండేవి? దాది వచ్చిన ప్రతి సంకల్పం సిద్ధి అయ్యేది, సఫలత అయ్యేది, తప్పకుండా జరిగేదన్నమాట. అందుకే అంటారు కదా, యోగి, మంచి యోగిలు వారు ఏదైతే అంటారో అది తప్పకుండా జరుగుతుంది, వాళ్ళలో వాక్ శుద్ధి ఉంటుందని. అలాగే సంకల్పాల బలం ఉంటుంది అంటారు. ఒకసారి దాది ప్రోగ్రాంలో, అంటే ఎవరైతే జోన్ ఇన్ఛార్జీలు ఉంటారో ఆ జోన్ ఇన్ఛార్జీల యొక్క మీటింగ్లో దాది ఒక మాట చెప్పారు. దాదీకి సంకల్పం ఉంది. దాది ఎప్పుడు కూడా నాకు అని అన్నారు, నాకు ఈ సంకల్పం ఉంది అని అన్నారు ఎప్పుడు కూడా. దాదీకి ఒక సంకల్పం ఉంది, 1,00,000 మందిని ఒకే గ్రౌండ్లో తయారు చేసి 1,00,000 మందికి బాబా సందేశం ఇవ్వాలి అని. దాది అంటే కొందరు అనుకున్నారనమాట, 1,00,000 మందిని ఎలా మనం గ్యాదర్ చేయగలుగుతాం అని కొందరి ఆలోచనలు వచ్చాయి. కానీ దాది నోటి నుండి వచ్చింది అంటే అది మనం చేసి చూపిద్దామని అలాగా అహ్మదాబాద్లో చేశారనమాట. ఫస్ట్ టైం అహ్మదాబాద్లో అక్కడ సరళ దీది ఉండేవారు. 1,00,000 మందిని ఒకే గ్రౌండ్లో గ్యాదర్ చేశారు. దాదిని పిలిచారు, సందేశం వినిపించారు. అది ఒక్కడు చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంకా అనేక చోట్లలో అలాంటి కార్యక్రమాలు జరిగినాయి అన్నమాట. ఒకే పెద్ద గ్రౌండ్ తీసుకోవడం, బాబా సందేశం దాది ద్వారా వినిపించడం.
అలా ప్రాక్టికల్గా జరిగాయి. అయితే బాబా అంటున్నారు, సిద్ధి స్వరూపము, సిద్ధి స్వరూపిణి, ఏ సంకల్పం అయితే అది వస్తుందో అది తప్పకుండా సిద్ధి జరిగేది. సిద్ధి స్వరూపాత్మగా అయి ఉండేవారు. दादी जी सदा आत्मा विश्वास से भरपूर होने के कारण इसी स्मृति में रहे हम तो कल्प कल्प की विजयी आत्मा है। कोई भी पुराने संस्कार स्वभाव हिसाब किताब के आदि नहीं रहे। ऐसे अनुभव किए जैसे आत्मा लाइट के शरीर में निवास कर रही है। दादी ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. సదా కల్ప కల్పము నేను విజయీ ఆత్మను అనే స్మృతిలో ఉండేవారు. పాత స్వభావ సంస్కారాలకి ఎప్పుడు కూడా ఆధీనం అవ్వలేదు. ఎప్పుడు కూడా లైట్గా ఉండేవారు. ఏ పాత స్వభావ సంస్కారాలకు ఎప్పుడు కూడా ఆధీనం అవ్వలేదు. దాది ఒకసారి చెప్పారనమాట, మన తోడు ఉండేవారే మనకి ఒకటి నచ్చచ్చు, తోడుగా ఉండేవారికి ఇంకొకటి నచ్చచ్చు. అప్పుడు ఎలా ఉండాలి మనం? దాది అన్నారనమాట, ఉదాహరణగా తన ఉదాహరణ చెప్పారు. దాది తన తోడుగా మోహిని దీది ఉండేవారు. దాది అన్నారనమాట, నాకేమో ఫ్యాన్ అవసరం ఉండదు, మోహిని బేన్కేమో ఫ్యాన్ అవసరం. మరి అప్పుడు ఎలా ఉండాలి? ఫ్యాన్ ఉంటే తనకి పడదు, మోహిని దీదికేమో ఫ్యాన్ అవసరం. నేను ఫ్యాన్ కట్టేమని అడగను, నేను నిండుగా దుప్పటి కప్పేసుకుంటాను. ఇంకా నాకు ఫ్యాన్ కట్టేసారా, ఫ్యాన్ ఉండాలి లేదనేది ఇంకా నాకు అవసరం ఉండదు, దుప్పటి కప్పేసుకొని పడుకుంటాను. అలా సంస్కారాలు మన తోడుగా ఉండేవారి ఒకటి ఉంటాయి, మనలో ఒకటి ఉంటాయి. బాబా అంటారనమాట, మత భేదాలు ఉండొచ్చు కానీ మనసు భేదాలు ఉండద్దు అనమాట. మనసులో భేదభావం రానియకూడదు. అభిప్రాయాలు భేదభావాలు వేరువేరుగా ఉంటాయి కానీ మనస్సులో మాత్రం అభిప్రాయ భేదాలు మనస్సులో రానియవద్దనమాట. నేను ఎలాగైతే నా దగ్గర ఉండేవాళ్ళు ఇలాగేంటి, నా తలనొప్పి, ఇదంతా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామన్నమాట. మనస్సులో అవి రాకుండా చూసుకోవాలి. दादी जी की बुद्धि स्वच्छ साफ आईने की तरफ थी। वे निरंतर तपस्वी मूर्ति होकर रहे। सदा यही स्मृति रही कि इस तपस्या से ही विश्व कल्याण होगा, विश्व का कल्याण होगा, सुखमय संसार आएगा. దాదీజీ బుద్ధి ఎప్పుడు కూడా స్వచ్ఛమైన అద్దంలాగా ఉండేది. నిరంతరము తపస్వి మూర్తిగా అయి ఉండేవారు. తపస్యతోటే విశ్వం యొక్క కళ్యాణం జరుగుతుంది, సుఖమయ సంసారంగా మారుతుంది. మన యొక్క బుద్ధి ఎలా ఉండాలి? స్వచ్ఛమైన అద్దం వల్లే ఉండాలి. అద్దం చూడండి, స్వచ్ఛంగా ఉంటే ఎలా ఉంటుంది? అద్దం ఒకవేళ మరకలు పడిపోతే ఎలా ఉంటుంది? మరకలు పడిపోయి ఉంటే ఏది స్పష్టంగా కనబడదు. అలాగే మన బుద్ధి కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలి, స్వచ్ఛంగా ఉంచుకోవాలి. సాత్వికమైనటువంటి శుద్ధమైనటువంటి మంచి ఆలోచనతో మనం ఉన్నట్లయితే, మన బుద్ధి స్వచ్ఛంగా ఉంటే మనం చెయ్యాలనుకున్నది కూడా కరెక్ట్గా మనం చేయగలుగుతాము. కరెక్ట్గా దారి చూపిస్తుంది మన బుద్ధి స్వచ్ఛంగా ఉంచుకున్నప్పుడు. మురికిగా ఉంటే ఏం చెయ్యాలో తెలియదు, నేను చేసేది కరెక్ట్ కాదు అని తెలిసినా చేస్తూ ఉంటారు. दादी जी ने अंतिम समय को सामने देखते हुए सदा स्व चिंतन किया। स्व उन्नति के लिए रोज अमृत वेले बाबा से मीठी मीठी रो रेहान की। बाबा के महावाक्यों का गहराई से अध्ययन किया। बाबा के साथ बाबा की मुरली से अटूट प्यार रहा. దాదీజీ రెండు విషయాలపైన శ్రద్ధ ఉంచేవారు. ఒకటి అమృత వేళ యోగం, రెండోది బాబా మురళి. మురళి క్లాస్కి వస్తూ ఉంటే ఎవరైనా పుస్తకం తెచ్చుకోకపోతే అనేవారంట, మురళి క్లాస్కి వచ్చేటప్పుడు మురళి పుస్తకం తెచ్చుకోకపోతే మీరు గాడ్లీ స్టూడెంట్ ఎలా అవుతారు, ఈశ్వరీయ విద్యార్థులు అవుతారా ఏంటి పుస్తకం తెచ్చుకోకపోతే అని అడిగేవారు అనమాట. అయితే దాది ఎప్పుడు కూడా అమృత వేళలో బాబాతో మాట్లాడుతూ ఉండేవారు. మురళి పైన కూడా చాలా శ్రద్ధ ఉంచేవారు. दादी जी ने अपनी संपूर्ण स्थिति बनाने के लिए देहबान से परे रहने का अभ्यास किया. उनकी बुद्धि में सदा यही रहा, हम विश्व कल्याण के निमित्त हैं. हम स्व की स्थिति ऊंच एकाग्र एकरस अथवा संकल्पों से परे निरसंकल्प बनानी है. तब इस पुरानी दुनिया से उड़कर बाबा के पास वतन में जाकर बैठेंगे. दादी जी ఎప్పుడు కూడా
దేహాభిమానంతో అతీతంగా ఉండేవారు. సదా బుద్ధిలో మేము విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా ఉన్నాము అని గుర్తుంచుకునేవారు. తన యొక్క స్వస్థితి మాత్రం చాలా ఉన్నతంగా ఏకాగ్ర స్థితిలో, సంకల్పాలలో కూడా నిరసంకల్ప స్థితిని తయారు చేసుకునేవారు. దాదీజీ చాలామంది, కొందరు ఒకసారి మీడియా వింగ్ జరిగింది, పత్రికా విలేకరులు చాలామంది వచ్చారు. ఇంకా పత్రికా విలేకరులు అంటే ఇంకా ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా. దాదీజీ చేసే సేవలను, దాదీజీ యొక్క బాధ్యత, దాదీ అన్నీ చూసి దాదీని ఒక ప్రశ్న అడిగారు. దాదీ, మీరు ఇన్ని సంభాలిస్తున్నారు, ఇన్ని చూసుకుంటున్నారు కదా, మీకు అసలు నిద్ర వస్తుందా, నిద్ర పడుతుందా దాదీ అని అన్నారు. దాదీ తన సమాధానం తన పక్కన ఉన్న మున్ని బేన్ చెప్పారనమాట. దాదీ ఎప్పుడు అట్లాంటి ఇబ్బంది రాదు, సోయి ఔర్ గయి అని అన్నారు. దాదీ పడుకున్నారంటే చాలిక నిద్రపోతారు. దాదీ ఎప్పుడు కూడా ఆలోచించరు, ఎందుకంటే చేయించేవారు బాబా ఉన్నారు అనే తగినటువంటి విశ్వాసం ఉందన్నమాట, బాబా నడిపిస్తున్నారు అని. అలా ఎప్పుడు కూడా దాదీజీ ఎప్పుడు కూడా స్థితిని చాలా ఏకాగ్ర స్థితిలో ఉండేవారు, నిరసంకల్ప స్థితిలో ఉండేవారు. అన్నీ చెయ్యాలి, అన్ని బాబాకి బాధ్యత అప్పచెప్పేసేయాలి, బాబా చూసుకుంటారు అని తను నిరసంకల్ప స్థితిలో ఉండేవారు. सदा इसी लगन में रही कि मुझे बाबा की यादों में रहे, सबको संतुष्ट करके सबकी दुआएं लेनी हैं. कोई भी आत्मा कभी मेरे से डिस्टर्ब होकर बद दुआ ना दे, इसका पूरा पूरा ध्यान रख सबके दुआओं के पात्र बने. ఇంకా దాదీజీ ఎలా ఉండేవారు అంటే ఎప్పుడూ కూడా తన లక్ష్యం పెట్టుకున్నారు, నేను అందరి నుంచి ఆశీర్వాదాలు తీసుకోవాలి, అంతేగాని ఎవరు కూడా శాపం ఇవ్వకూడదు. ఆ విధంగా ఆశీర్వాదాలకు పాత్రులుగా అవ్వాలి, అందరినీ సంతోషపరచాలి, అందరినీ బాబాకి దగ్గరగా చేర్చాలి, ఈ విధంగా అందరినీ సంతుష్ట పెట్టాలి అనేటువంటి ఆలోచన దాదీకి బాగా ఉంటుంది. ఒకసారి యజ్ఞంలో ఎప్పుడైతే బాబా ఉన్న రోజుల్లో 100 మంది ఉండేవారు, తర్వాత 1000 మంది అయ్యారు. మధుబనికి వచ్చారంటే 1000 మంది, ఏ గ్రూప్లో చూసినా. ఒకసారి మీటింగ్లో ఒకరు సలహా ఇచ్చారంట, దాదీ ఇప్పుడు 1000 మంది అయిపోయారు, బాబా ఉన్న రోజుల్లో ఇంతమంది లేరు కాబట్టి బాబా అందరికీ కూడా సౌగాత్, బాబా ఇంటి నుంచి ఒక గిఫ్ట్ ఇచ్చేవారు. ఇప్పుడు 1000 మంది అయిపోయారు కదా దాదీ, కొంచెం ఈ అలవాటు, ఈ ఆచారం ఏదైతే ఉందో ఇది తీసేస్తే బాగుంటుంది, చాలా మంది అయిపోయారు, యజ్ఞంలో ఖర్చు కూడా కదా ఇది ఒకటి అంటే. దాదీ అన్నారనమాట, లేదు బాబా ఇంటికి వచ్చారు, బాబా ఏదైతే ఆచారం, బాబా పెట్టినటువంటిది ఏదైతే ఉందో అది ఇప్పుడు తెంచేది లేదు, తీసేసేది లేదు అని చెప్పారు. దాది ఎప్పుడు కూడా అందరినీ సంతుష్టపరచాలి అనేటువంటి ఆలోచన ఉంటుందన్నమాట. ఇంకొకటి, మధుబనికి వెళ్తే ఆ రోజులలో దాది ఉన్నప్పుడు మేము దాది రూమ్కి వెళ్ళి దాది వెళ్తున్నాము ఓం శాంతి అని ప్రారంభంలో అలాగా చెప్పేవారు అనమాట. అప్పుడు దాది తన రూమ్లో ఒక బాక్స్ పెట్టుకునేవారు అనమాట. ఆ బాక్స్లో ఏముండేదంటే 3 కలిపి ఉండేవన్నమాట. ఒకటేమో పటిక బెల్లం ముక్కలు, చిన్నగా ఉంటాయి కదా, పటిక బెల్లం ముక్కలు ఉండేవి. రెండోదేమో యాలకులు ఉండేవన్నమాట. మూడోదేమో బాదం ఉండేదన్నమాట, బాదం పప్పు. ఈ 3 ఉండేవి. దాది ఎవరైనా వెళ్తున్నారు అంటే గోస్తున్ కంస్తున్, త్వరగా వెళ్ళి త్వరగా రావాలి అని ఆ చేతులతో ఇట్లా గుప్పిడిగా తీసి ఆ గుప్పెట్లో పెట్టేవారనమాట, చేతిలో ఇచ్చేవారనమాట. అలా గోస్తున్ కంస్తున్ దాది చెప్పేవారనమాట. ఆ 3 యొక్క రహస్యము తెలుసు కదా అందరికీ. బాదం పప్పు ఎందుకు పెట్టేవారు అంటే మీరు చాలా బలంగా ఉండాలి అని. పటికి బెల్లం ఎందుకు పెట్టేవారు అంటే మీ స్వభావం కూడా చాలా స్వీట్గా మధురంగా ఉండాలి అని. యాలకులు ఎందుకు అంటే మీరెప్పుడు కూడా యాలకులు సుగంధం వస్తుంది కదా, అలాగే మీరు కూడా దివ్య గుణాల సుగంధం, ఆత్మిక స్థితి యొక్క సుగంధం, అలాంటి బాబాకి మీరు దగ్గరగా సుగంధభరితంగా తయారు కావాలి అని ఆ 3 కూడా దాది చేతిలో పెట్టేవారు అనమాట. వెళ్ళిపోయే ముందు అలా దాది ఇస్తూ ఉండేవారు. సదా ఏక్ హీ లక్ష్య సామ్నే రహా, ముజే సంపన్న ఫరిష్తా కర్మాతీత్ బన్నా హై. ఒకటే లక్ష్యం పెట్టుకునేవారు, నేను సంపన్నంగా
ఫరిస్తాగా కర్మాతీతగా తయారు కావాలి అని. ये पुराना तन छोड़ फरिश्तापन अव्यक्त वतन वासी बनना है। ये सेवाएं तो दिन रात चलती रहेगी। मुझे सेवा के साथ साथ स्वयं पर सूक्ष्म अटेंशन रख पासवीदानर बनना है। సేవలైతే చూడండి రాత్రి పగలు కూడా ఈ సేవలైతే జరుగుతూ ఉంటాయి. కానీ దాది మాత్రం నేను సంపన్న ఫరిస్తాగా కర్మాతీతగా తయారు కావాలి. ఈ విధంగా అటెన్షన్ ఉంచేవారు పాస్ విధానర్గా తయారు కావాలి అని. दादीजी सदा सर्व विघ्नं से पार निर्विघ्न अवस्था में रही. దాది మాత్రం ఎప్పుడు అనేక విఘ్నాలను దాటేసి నిర్విఘ్న స్థితిలో ఉండేవారు. एकांत में बैठ अपने आप को सूक्ष्म चेक करके अपनी कमी कमजोरियों को आत्मा रूपी हीरे के दाग को संपूर्ण समाप्त कर अमूल्य हीरा बन गई. ఏకాంతంగా కూర్చుని సూక్ష్మంగా చెకింగ్ చేసుకొని బలహీనతలన్నిటినీ కూడా సమాప్తం చేసి అమూల్యమైన వజ్రం సమానంగా తయారయ్యారు. వజ్రం యొక్క విలువ చూడండి ఎంత ఉంటుంది. అలాగే తనకి తాను సూక్ష్మంగా చెకింగ్ చేసుకొని అమూల్యమైన వజ్రంగా తయారయ్యారు. అందుకే దాది పేరేంటి? దాది పేరేంటి? ప్రకాశమణి. మణి ఒక వజ్రం లాగా అంత విలువైనటువంటి వజ్రం సమానంగా దాది తన యొక్క జీవితాన్ని తయారు చేసుకున్నారు. स्वयं को संपूर्ण पावन लाइट माइट से संपन्न बनाने के लिए आंतरिक वैराग्य वृत्ति द्वारा सब बातों से उपराम रह अपनी सूक्ष्म दृष्टि वृत्ति को संपूर्ण पावन बनाया. पुराने संस्कारों को प्रकृति को पराजय कर प्रकृति जीत बन बाबा की गोद में समाई गई. स्वयं संपूर्ण पावనంగా లైట్ మైట్తో సంపన్నంగా తయారయ్యేందుకు ఆంతరికమైనటువంటి వైరాగ్యం ద్వారా అన్నిటితో అతీతంగా ఉండేవారు. సూక్ష్మంగా దృష్టి వృత్తిని కూడా సంపూర్ణ పావనంగా తయారు చేసుకున్నారు. పాత సంస్కారాలకు ప్రకృతి జీత్ గయి బాబా ఒడిలో చేరుకున్నారు. మై బాబా కీ హూ, ముజే బాబా కే సమాన్ సంపూర్ణ బన్నా హీ హై. నేను బాబా వాడిని, బాబా వలె నేను కూడా సంపూర్ణ పావనంగా అవ్వాలి. इसलिए सूक्ष्म देह अभिमान को स्वयं के संस्कारों को मान शान व महिमा को बुद्धि व आदतों को संपूर्ण समर्पण किया. దాది ఏమేం సమర్పణ చేశారు? బాబా ముందు సంపూర్ణంగా సమర్పించారు. ఒకటి సూక్ష్మమైన దేహ అభిమానము, అలాగే తన యొక్క స్వయం సంస్కారాలు, గౌరవము, పేరు, మహిమ, వీటన్నిటితో కూడా అతీతంగా అన్నిటినీ కూడా సంపూర్ణంగా సమర్పణ చేశారు. బాప్ సమాన్ బన్ అవ్యక్త వతన్ వాసి బన్ గయి. బాబా సమానంగా అవ్యక్త వతన్ వాసిగా అయ్యారు. దాదిలో ఇంకొక విశేషత ఏముండేది అంటే, దాది ఒక సత్యత మూర్తి. దాది ఎప్పుడు కూడా ఒకసారి కూడా తను అబద్ధం ఆడలేదు, ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదన్నమాట. ఒకసారి జ్యూరిస్ట్ వింగ్ జరిగింది మధుబన్లో. మనది వింగ్స్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, జ్యూరిస్ట్ వింగ్. అందులో కొందరు జడ్జిలు వచ్చారు, అలాగే చాలామంది లాయర్స్ వచ్చారు, అలా చాలామంది వచ్చారనమాట జ్యూరిస్ట్ వింగ్. దాది అడిగారనమాట, ఎవరు జీవితంలో అబద్ధం ఆడకుండా ఎవరున్నారు? జీవితంలో ఒక్కసారి కూడా అబద్ధం ఆడనటువంటి వారు ఎవరున్నారు? వాళ్ళు చేతులెత్తండి అని అన్నారనమాట. అందరికీ ఆశ్చర్యం అనిపించిందనమాట. దాది అసలు ఆ ప్రశ్న ఎవరిని అడిగారు? జ్యూరిస్ట్ వింగ్లో అందరూ అడ్వకేట్స్ ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, ఇలా అందరి ముందు అడిగితే ఎవరూ చేతులెత్తలేదనమాట. దాది ఒక్కరే చేతులెత్తారనమాట. నేను నా జీవితంలో ఎప్పుడు కూడా అబద్ధం ఆడలేదు అని అన్నారనమాట. అంటే దాది సత్యత మూర్తి, తన జీవితంలో ఎప్పుడు కూడా అబద్ధం ఆడలేదు. అలాంటి సత్యత మూర్తి మన యొక్క సంస్థకి అడ్మినిస్ట్రేషన్గా నడిపించటం, అది మన యొక్క గర్వ కారణం అన్నమాట. జీవితంలో ఒకసారి కూడా అబద్ధం ఆడలేదు. ఆ విధమైనటువంటి సత్యత మూర్తి, సాక్షాత్తు అలాంటి దైవీ మూర్తి అన్నమాట దాది ప్రకాష్ మణి గారు. అలాగే మేము మధుబనికి వెళ్ళినప్పుడు దాది తోటి అనేవారంట, దాది వీళ్ళు ఆంధ్ర నుంచి వచ్చారు అంటే దాది అనేవారు, అచ్చా ఆంధ్ర సే ఆయే
ఆంధ్ర నెహి ఆనంద ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నెహి ఆనంద ప్రదేశ్ అని అనేవారు అనమాట. ఆంధ్రప్రదేశ్ అంటే ఆనంద ప్రదేశము అని అనేవారు అనమాట. దాది కొన్ని కొన్ని తెలుగులో మాట్లాడుతూ ఉండేవారు. అలాగే సమాధానం కూడా హిందీని కలిపి తెలుగులో సమాధానం ఇస్తూ ఉండేవారు అనమాట. వెళ్ళిపోతూ ఉంటే దాది తెలుగు వాళ్ళతోటి తప్పకుండా అనేవారు అనమాట, బాగున్నారా అని నేర్చుకొని అలా తెలుగు వారు ఉంటే ఆ విధంగా అనేవారు. అలాగే దాది ఒకసారి ఏమన్నారు అంటే, మీ అందరికీ కూడా టీ అంటే ఇష్టమేనా అని అడిగారు. ఒకసారి మన వరంగల్ వైపు వచ్చారు. ఆ సమయం సాయంత్రం 4:30 అలా అయింది. మధుబన్లో అలవాటు ఎక్కువగా మనం చూస్తుంటాం. టీ ఎప్పుడంటే ఉదయము సాయంత్రం 4-5 గంటలకి టీ తాగే అలవాటు అనమాట. అయితే దాది ఆ సమయంలో మన దగ్గరికి వచ్చినప్పుడు అడిగారనమాట, మీ అందరికీ టీ అంటే ఇష్టమేనా, టీ తాగుతారా? నేను ఒక టీ చెప్తాను, ఆ టీ రోజు తాగండి, మీకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది అని అన్నారు. టీ ఆరోగ్యమేనా? ఆరోగ్యం కాదా? దాది రోజు టీ తాగాలి అన్నారు. ఏం టీ తాగాలి? ఈ తయారు చేసే టీ కాదు, పాలు టీ పొడి వేసి తయారు చేస్తారు కదా, ఆ టీ కాదు. రోజు మీరు ఏ టీ తాగాలి అంటే హానెస్టీ, ప్యూరిటీ, రాయల్టీ, డివైనిటీ, ఏదైతే మన దివ్య గుణాలలో అన్ని టీ వస్తాయి కదా, దాది చెప్పారనమాట, రోజు ఇలాంటి టీ తాగండి అని చెప్పారు. అంటే దివ్య గుణాలను రోజు మనం అలవర్చుకోవాలి. హానెస్టీగా ఉండడం, సత్యంగా ఉండటం, రాయల్టీగా ఉండడం, ప్యూరిటీగా, డివైనిటీ, ఈ విధమైనటువంటి టీ రోజు కూడా తాగండి. ఈ టీ తాగితే అసలు మీకు నష్టమే ఉండదు అని చెప్పారనమాట. ఇలాంటి టీ రోజు కూడా తాగుతూ ఉండాలి అని ఆ విధంగా దాది చెప్పారు. అయితే దాది యొక్క పాలన చాలా పొందామన్నమాట. దాది ఉన్న రోజులలో తప్పకుండా సంవత్సరానికైనా తప్పకుండా మన దగ్గరికి వచ్చేవారనమాట. విజయవాడకి, వరంగల్కి అలా తప్పకుండా సంవత్సరానికి ఒకసారైనా వచ్చేవారనమాట. అయితే దాది యొక్క పాలన చాలా అద్భుతంగా ఉండేదన్నమాట. ఇంకా బాబాకి చాలా అందరినీ కూడా దగ్గరగా అనిపించేవారనమాట. దాది ఉన్న రోజులలో మధుబనికి ఎవరైనా వెళ్ళినా ఇప్పటికీ కూడా అనిపిస్తుంది, ఎలా తయారు చేశారు అంటే మన ఇంటికి వెళ్ళాము అనే భావన కలుగుతుందన్నమాట. ఎక్కడికో ఎవరో దగ్గరికి వెళ్ళాము అని అనిపించదు. దాది ఆ విధంగా తయారు చేశారన్నమాట. దాది ఒకసారి కుమ్మార్స్ బట్టీలో, కొందరు కుమ్మార్స్ సింగిల్గా ఉంటారు, వాళ్ళ చేతులతో వాళ్ళు తయారు చేసుకుంటారు. ఒకసారి కుమ్మార్స్ బట్టి జరిగినప్పుడు అప్పుడు 1000 మంది ఉన్నారు కుమ్మార్స్. దాది అడిగారనమాట, మీకు ఏదైనా కావాలి అంటే చెప్పండి, అది తయారు చేసి మీకు తినిపిస్తాము, మీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పండి అని అన్నారనమాట. అలా 1000 సభలలో దాది ఆ విధంగా చెప్పడం అందరికీ కూడా ఆశ్చర్యం అనిపించిందనమాట. ఇంటికి చూడండి, ఎవరైనా ఇంటికి వస్తే ఒకరు ఇద్దరు లేదా ఒక 4-5 వస్తే పర్వాలేదు, కానీ 10 మంది 20 మంది వచ్చారనుకోండి ఇంటికి, ఏ తొందరగా అయిపోతుందా పని, తొందరగా అయిపోవాలి అని అనుకుంటాం. కానీ 1000 మంది వచ్చినప్పుడు దాది అంత ప్రేమగా చూసుకోవడం చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మేము దాది ఉన్న రోజులలో బట్టీకి వెళ్ళాం. బట్టీకి వెళ్ళినప్పుడు అప్పుడు సూరత్ అటువైపు వర్షం రావడంతో ట్రైన్ ఆపేశారనమాట. పట్టాలపైకి నీళ్లు వచ్చేస్తాయి, ట్రైన్ ముందుకి వెళ్ళదు వెనక్కి వెళ్ళదు, అలాగే ఆగిందనమాట నీళ్లలో. అయితే అలా మేము ఒక రోజున్నర అట్లాగే ఉన్నాం ట్రైన్లో. ట్రైన్ అంటే ఆ ఊరు దగ్గర కాదు, ఎక్కడో ఆపారు, మనం ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అలాగా మేము ఇంకా ట్రైన్లోనే ఉండిపోయామన్నమాట రోజున్నర. మధుబన్ 3వ రోజు చేరుకోవాలి కదా, కానీ మేము 5వ రోజు చేరుకున్నాం. దాదికి ఈ విషయం తెలిసిందనమాట, ఇలా కొంతమంది అక్కేలు ట్రైన్లోనే ఒక రోజున్నర ఉండిపోయారు అని. బట్టీలో దాది అడిగారనమాట, అక్కేలందరి బట్టీలో దాది అడిగారనమాట, మీరు మరి ఆ రోజున్నర అంత సమయం ఉన్నారు కదా, మరి మీరు ఏం చేశారు, ఏం తిన్నారు, ఎలా ఉన్నారు అని అడిగారనమాట. మన దగ్గర ఏదైతే టోలీలు ఉన్నాయో అలా, తర్వాత కొంచెం దగ్గరలో మొక్కజొన్న కండీలు కొందరు కాలుస్తూ అలాగా అమ్ముతూ ఉంటే
మన అన్నయ్యలు వెళ్ళి అవి కాల్చి అవి తీసుకొచ్చి ఆ విధంగా రోజున్నర ట్రైన్లోనే ఉండిపోయాం. ఆ సమయంలో దాది కూడా చాలా ప్రేమ చేశారనమాట. అలాగే ఒకసారి మన వరంగల్ గ్రూప్ నుంచి మధుబనికి వెళ్ళినప్పుడు 18th జనవరి గ్రూప్లో ఒక అన్నయ్య, పెద్ద వయసు అన్నయ్య దేహం వదిలారనమాట. అయితే దాదీకి ఆ విషయం తెలిసింది. తర్వాత బెహన్జీ అందరూ కూడా గ్రూప్ బయలుదేరే రోజే అన్నయ్య శరీరం వదిలారు. ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట, మరి గ్రూపు వెళ్ళిపోవాలా లేకపోతే ఇక్కడ ఉండాలా ఎలా అని. దాది చాలా మంచి సజెషన్ ఇచ్చారనమాట బెహన్జీకి, గ్రూపును పంపించేసేయండి, మీరు ఉండండి అని. ఉన్న తర్వాత అన్నయ్య వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించారు. తర్వాత ఆ విధంగా అక్కడే అంతిమ క్రియలు చేశారనమాట. ఆ అన్నయ్య అదృష్టం ఏంటిదో, మధుబన్ అన్నయ్యలతోటి అంత కార్యక్రమం అంతా మధుబన్ అన్నయ్యలతోటి జరిగిందనమాట. ఆ కార్యక్రమం అంతిమ సంస్కారం మొత్తం కూడా అందరూ కూడా భయపడ్డారనమాట, ఇక్కడ శరీరం వదిలారని కుటుంబ సభ్యులు ఏమంటారో అని. కానీ ఎంత సేవ బాగా జరిగింది అంటే, మా నాన్నగారికి ఎంత పవిత్రమైనటువంటి వాళ్ళ ద్వారా తపస్య చేసి అలాంటి వారి చేతుల ద్వారా జరిగింది, ఎంత అదృష్టం చేసుకున్నాడు అని వాళ్ళు చాలా సంతోషించారనమాట. బాబా అంటారు కదా, అంటే బెహన్జీ అందరూ కూడా భయపడ్డారు, ఏమవుతుంది ఎలా అనుకుంటారో అని. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత చాలా సంతోషించారనమాట. ఎందుకంటే పెద్ద వయసు, ఆ చలికి తట్టుకోలేక ఆయన ఆ విధంగా ఆఖరి సమయం అలా జరిగింది. అంటే దాది కూడా ఆ సమయంలో చాలా సహయోగం ఇచ్చారనమాట. బెహన్జీ అందరూ కూడా ఎలా ఉంటుందనంటే దాది ధైర్యం ఇస్తూ ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా యజ్ఞంలో అన్నీ కూడా చాలా మంచి హ్యాండ్లింగ్ పవర్ అనమాట దాదిలో ఉండేది. అడ్మినిస్ట్రేషన్ పవర్ చాలా ఉండేదన్నమాట. అందుకోసం అలాంటి విశేషమైనటువంటి ఆత్మకి ఈరోజు మనం హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా మనం స్మృతి పుష్పాంజలిని మనం అర్పిద్దాము. ఓం శాంతి.